కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. డిస్కంకి సంబంధించి ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి కొత్త డిస్కంకి సంబంధించి. దాదాపు అన్ని పార్టీలు వ్యతిరేకించినాయి. మీరు సమావేశంలో పాల్గొన్నారు. అభిప్రాయ సేకరణకు సంబంధించి ప్రభుత్వ వెర్షన్ ఏమో డిఫరెంట్ ఉంది, ప్రభుత్వపక్షాలు విమర్శిస్తారు. అన్నీ ఏమీ వ్యతిరేకించలేదు. బీఆర్ఎస్ ఏ, బీఆర్ఎస్ బి మాత్రమే వ్యతిరేకించింది తప్ప ఎవరు వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఈ విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేసినటువంటి వాళ్ళు ఈ విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసినటువంటి వాళ్ళు కాబట్టి విద్యుత్ రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తుంటే వాళ్ళకు వంట పట్టక నిద్ర పట్టక రైతులను పక్కదారి పట్టించడం కోసం, రైతుల్ని గందరగోళానికి గురి చేయడం కోసం చేస్తున్నటువంటి చర్య తప్ప ఇంకోటి లేదు. ఇది రైతుల ప్రయోజనం కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పకుండా రైతు డిస్కమ్ తీసుకొస్తాం. రైతుని నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించి రైతుని అభివృద్ధి పదంలో తీసుకుపోవడం కోసం మా ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు చేస్తున్న ఈ గొప్ప ఒక శాస్త్రీయమైనటువంటి ప్రయత్నానికి 100% ప్రజల మద్దతు, రైతుల మద్దతు ఉంది. ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బందినే పంపకాలు చేస్తారు, సరిపోదు. ఇప్పుడున్న సిబ్బందిని కొత్త డిస్కంకు షేర్ చేయడం వల్ల లాభమైంది. ఇప్పుడే చేయలేదు, ఇంకప్పుడేం మార్పులు ఉంటాయనేటువంటి స్టేట్మెంట్. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తామన్నాడు, ఇచ్చాడు. ఉచిత విద్యుత్ అంటేనే కాంగ్రెస్కు పేటెంట్. రేవంత్ రెడ్డి గారు కూడా ఉచిత విద్యుత్తుని ఇస్తామన్నారు, ఇచ్చినారు. అత్యధిక దిగుబడి వస్తుంది, మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళు పోయిన ఈ సీజన్లో, ఈ వరి సీజన్లో ఏం చెప్పారు? కరెంటు కోతలు వచ్చినాయి అన్నారు, పంట పొలాలు ఎండిపోతున్నాయి అన్నాడు. ఇవన్నీ కూడా అబద్ధం, ఇవన్నీ కూడా అసత్యం అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన పంట దిగుబడే ఒక ఉదాహరణ. కాబట్టి ఇవన్నీ సత్యాలు కళ్ళ ముందు కనిపిస్తున్న తర్వాత, ఇవన్నీ సత్యాలు కళ్ళ ముందు స్పష్టంగా ఉన్న తర్వాత వారు చెప్పేదాన్ని, వారు చెప్పే విషయాన్ని ప్రజలు నమ్మరు. మేము బాజాప్తుగా చెప్తున్నాం, మోటార్ల కాడ మీటర్లు బిగించము, 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తాము, ఇది మా యొక్క లక్ష్యం అని చెప్పేసి చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి దాన్ని ఎవరు విశ్వసించరు, నమ్మరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చేటువంటి దిశగా ఈ కొత్త డిస్కం ప్రతిపాదన తీసుకొస్తే విమర్శలు చేస్తూ ఉన్నాయి. విమర్శిస్తున్న వాళ్ళలో పెద్దగా ఎవరు లేరు. బీఆర్ఎస్ ఏ, బీఆర్ఎస్ బి అనే 2 పార్టీలు విమర్శిస్తూ ఉన్నాయి. సో రైతులకు నిరంతరాయ విద్యుత్ అందించడానికి కొత్త డిస్కం ప్రతిపాదన అంటున్నారు వేముల వీరేశం. వీడియో జర్నలిస్ట్ వేరుతో మధు మల్కేడ్ గారు, హైదరాబాద్.